టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీలోకి వెళ్లి నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలిన పాలక శ్రీను పాచికలు చెల్లవని తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి టీడీపీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. ఇప్పుడు పార్టీలోకి తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు అనిపిస్తోంది అని పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల జేఎన్ రోడ్లో జరిగిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల పుట్టినరోజు వేడుకకు పాలక శ్రీను హాజరు చేసిన హడావిడిని తప్పుబట్టారు. పాలక శ్రీను ఏ ముఖం పెట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాలనుకుంటున్నాడని ప్రశ్నించారు. ఎందుకు పనికిరాని పాలికను కార్పొరేటర్గా సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే తల్లి లాంటి పార్టీకి నష్టం కలిగించి సొంత ఆస్తులు కాపాడుకోవడానికి స్వలాభం కోసం వైసీపీ వారి కాళ్ల దగ్గర చేరాడాన్ని మండిపడ్డారు. చెల్లుబోయిన మాట్లాడుతూ వద్దని చెప్పిన వైసీపీలోకి చేరిన పాలక శ్రీను ఆదిరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా అవాకులు చవాకులు పేలి తొడగొట్టడాన్ని అయినా ఆదిరెడ్డి వాసు 74,000 మెజారిటీతో గెలిచారన్నారు. ఇలాంటి వ్యక్తి తిరిగి పార్టీలో రావాలి అనుకోవడం సరికాదన్నారు. కొబ్బిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీలో చేరిన పాలక శ్రీను టీడీపీ పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించాడన్నారు. టీడీపీ నాయకులు నగరబోయిన రామకృష్ణ, దంగేటి అన్నవరం, పోలవరపు రాము తదితరులు పాల్గొన్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా అమలు చేసుకుంటూ వస్తారు కనుక మా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. కప్పటిదారు చెప్తున్నాను, పార్టీని కాదనుకొని వెళ్ళిపోయి మళ్ళీ పార్టీలోకి వచ్చి ఏ ఒక్కరినైనా సరే ఏ విధంగానైనా మాట్లాడినట్లు ఉంటే కనుక ఉపేక్షించేది లేదు. ఇది ఇలా చేయడం వల్ల మా కింద స్థాయి నాయకత్వం కానించి అధిష్టానం వరకు కూడా ఇలాంటి చీడ పురుగుల్ని ఎవరైతే దరి చేర్చుకుంటారో వారికి కూడా నా విన్నపం ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు లేనప్పుడే మీరు అత్యధిక మెజారిటీ సంపాదించారు. అలాంటప్పుడు ఇలాంటి చీడ పురుగులు మన పక్కనుంటే మనకి చెడ్డ పేరు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. పాలక శ్రీనండి ఒక కార్పొరేట్ నుంచి కార్పొరేషన్ అని చెప్పాను కదండి, ఒక కార్పొరేట్ నుంచి కార్పొరేషన్ వరకు తీసుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి వ్యక్తి మరలా మా పార్టీ వైపు ఏ విధంగా చూస్తున్నారని నేను అడుగుతున్నాను. అలాంటి వ్యక్తిని అసలు ఎవరు కూడా అలాంటి వ్యక్తిని ఆస్వాదించితే కనుక కార్యకర్త కానించి పెద్దవాళ్ళ వరకు కూడా మేమందరం కూడా అతన్ని పార్టీ దరిదాపులు కాదు, అసలు పార్టీ వైపు కన్నెత్తి చూసినా సరే ఊరుకోమని మేము తెలియపరుస్తున్నాము. ఏంటంటే నాకు పాలసీను పార్టీలోకి వచ్చే ముందు నేను వైసీపీలో ఉన్నాడు, పార్టీలోకి వచ్చే ముందు పాలసీను నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న మీ పార్టీలో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. చెప్తే అన్న ఈ పార్టీలో నువ్వు టీడీపీలో ఒక స్థాయికి వెళ్ళిపో, కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉండి దీంట్లోకి వస్తే నీకు గుర్తింపు ఉండదు. ఎందుకంటే భరత్ గారికి నేను ఎంతో చేశాను, ఎంతో లక్షలు ఖర్చు పెట్టాను నేను. అయినా సరే మాకు లేదు. కళ్ళ వెంకటేశ్వరరావు ఉన్నాడు, తను ఎంతో జీతం చాలా త్యాగం చేశాడు, 5 సంవత్సరాలు చేస్తానే ఉన్నాడు. అలాగే గుర్తులు అలాగా చాలామంది ఉన్నారు, దగ్గర 30 మంది ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళకే ఏం చేయలేను, నీకు ఏం చేయడని చెప్పాను. చెప్పినా సరే వినకుండా ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళి తను కుఫుమా నాయకుడు అనిపించుకుని బయటకు వచ్చేసాడు. ఆ మాట అనిపించుకున్న తర్వాత తనకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి? సైడ్ రాజకీయాలు చేయకూడదు, తప్పుడు రాజకీయాలు చేయకూడదు. మనం డైరెక్ట్గా వెళ్ళి ఆదిరెడ్డి గారినో లేకపోతే భవానీ గారు ఏదో క్షమాపణ అయిపోయిందమ్మా, తప్పు అయిపోయింది, ఎన్నో మాట్లాడినావు, నువ్వు చాలా మాటలు తిట్టావు. అలాగే ఆ వైసీపీలో ఉండి వైసీపీలో జగన్ నువ్వు అత్యుత్తం తిట్టావు, తప్పు లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, ఇందాక ఎవరికి విలేకరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. ఆయన చెప్పినట్టుగా మీరేం చేస్తారంటే ఎవరన్నా తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పుకుంటే నేను పార్టీ అంగీకరిస్తుందో వాళ్ళ ఇష్టం. అది మానేసి నువ్వు వేరేలాగా ప్రయత్నించి బురదలతో వెలుగు కుమారి గారు నెక్స్ట్ ఆ వార్డులో చాలా ఇబ్బంది పడతారు అతని వల్ల. అలాగే మాతా లక్ష్మి గారు కూడా చాలా ఇబ్బంది పడతారు తన వల్ల.